మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షంతో క్రీడా మైదానంలో వర్షపు నీరు నిలిచిపోయింది. విద్యార్థులు ఇబ్బందులు కలగకుండా స్థానికులు ఈ విషయాన్ని మాజీ వార్డు సభ్యుడు ప్రవీణ్, పాంబండ శేఖర్, గూగులు కృష్ణయ్య, పాఠశాల కమిటీ సభ్యులు, పాఠశాల చైర్మన్ ముకుందం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన చైర్మన్ ముకుందం ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీ ఈవో కృష్ణ ఆధ్వర్యంలో జేసీబీతో కాల్వ త్రవ్వించి మైదానంలో నిలిచిన మురికి నీటిని సమీపంలోని మోరిల్లోకి మళ్లించారు. దీంతో పాఠశాల ఆవరణలో నీటి నిల్వ పూర్తిగా తొలగిపోయి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా మారింది. సమస్యను తక్షణమే పరిష్కరించిన పాఠశాల చైర్మన్ ముకుందం, గ్రామ పంచాయతీ ఈవో కృష్ణ, సంబంధిత సిబ్బందికి గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు. ఇక్కడ వెల్దుర్తి స్కూల్లో ప్రైమరీ అలాగే అంగన్వాడీ స్కూల్ రెండు నడుస్తున్నాయి. కాబట్టి ఇక్కడ నిత్యం వచ్చే చిన్నపిల్లలకు కానీ అలాగే గర్భిణీ స్త్రీలకు గుడ్ల కోసం కానీ ఎంక్వైరీ కోసం కానీ వచ్చినప్పుడు ఎటువంటి మొత్తం గుట్టుకుంటగా వాటిపై మారిన ఈ నీటి కుంటను చూసి మాకే ఎన్నోసార్లు ఇలా చెప్పాము. ఈ రోజు చెప్పగానే మన ఈఓ సార్ కానీ అలాగే మన స్కూల్ చైర్మన్ వచ్చి జేసీబీ సహాయంతో తొందరగా క్లీన్ చేయడం జరుగుతుంది. ఇలాంటి స్పందన ఉంటే మన స్కూల్ కానీ అలాగే ఊరు కానీ ఎంతో అభివృద్ధి చెందుతుందని అధికారులకు మరోసారి విన్నపం చేస్తున్నాము. అలాగే స్కూల్ చుట్టుముట్టు ఉన్న మన పరిసర ప్రాంతాలకు ఉన్న చెట్లు అలాగే ఉడికి కుంటంగిలా సాఫ్ చేయాలని కోరుతున్నాము. ఎందుకంటే సీజనల్గా వచ్చే వ్యాధులు చిన్నపిల్లలు ఉంటారు స్కూల్లో ఎంతో మంది, మరీ చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లలు ఉంటారు. వాళ్ళకి ఇట్లా హెల్త్ ఇష్యూస్ రాకుండా జర మంచిగా చూసుకోవాలని మా అధికారులకు అలాగే సార్ గారికి ఇట్లా విన్నవించుకుంటున్నాము. సమస్యను గ్రామ పంచాయతీ దృష్టికి తీసుకురావడం జరిగింది. దానికి అనుగుణంగా పాలకవర్గము గ్రామ పంచాయతీ అందరం కలుపుకొని ఈ సమస్యను వెంటనే సాల్వ్ చేసేందుకు జేసీబీని రప్పించి ఇక్కడ స్టాక్ అయిన నీళ్లను బయటకు తోలే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా లోపల వాళ్ళు 15 డేస్ బ్యాక్ గ్రాస్ కట్టర్తో పిచ్చి మొక్కలని రిమూవ్ చేయడం జరిగింది. మళ్ళీ కొన్ని వెళ్ళినాయి. అది కూడా రేపు లోపల పిచ్చి మొక్కలను తొలగించి స్కూల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని తెలియజేస్తున్నాం.